తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ దివ్యనామన్న మరలా ఆ దేవుని కృపలను మనం కలుసుకొని ఈ విధంగా ప్రభువుని స్తుతించి ఆయన వాక్యాన్ని ధ్యానించే ధన్యత ప్రభు మనకి ఇచ్చినందుకు నిజంగా మనం ప్రభు కృతజ్ఞులమై ఉన్నాం. ప్రియులారా, మరొకసారి ఈ శ్రేష్టమైన సమయాన్ని మాటలు విని గ్రహించి ప్రభు యొక్క కృపలో ఇంకా లోతుగా మీరు వెదగాలని ప్రభునామమున నేను మిమ్మల్ని బ్రతిమలాడుచున్నాను. ప్రభు ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో మనతో మాట్లాడినట్లు ఆయన కృపకు పాత్రులమైనట్లుగా తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనం మీద ఆసీనును ప్రియ పరలోకపు తండ్రి, నీ దయా కనికరములు చొప్పున గడిచిన దినములన్నిటి కూడా అత్యున్నతమైన కృపను కాపుదల మాకు అనుగ్రహించి నీ గాయపడి నీడలో ఎత్తి పట్టుకున్నందుకు నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మరొక ఈ శ్రేష్టమైన దినాన్న నీ బిడ్డలు ప్రభు తమ సమయాన్ని కేటాయించి ఈ ప్రశస్తమైన మాటలు వింటూ ఉండగా బలహీనను మరుగుపరిచి నీ బిడ్డలకు అవసరమైన మన్నాను యేసు నీ నామములు విడుదల చేయండి ప్రభా. ప్రతి బిడ్డతో అసలు యేసు నామములో మాట్లాడండి. బలహీనను మరుగుపరిచి నీ యొక్క శ్రేష్టమైన నీ మాటలను విడుదల చేయమని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, గడిచిన వారాల్లో మనం యేసు ప్రభు యొక్క దైవత్వము, యేసు ప్రభు ఏ విధంగా దేవుడై ఉన్నాడు అనే విషయాల్ని మనం బైబిల్లో క్షుణ్ణముగా ధ్యానించడానికి ప్రభు సహాయం చేశారు. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రభు మనం దర్శించినట్లు ఒక అమూల్యమైన విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. ఆయన ఏ విధంగా దైవత్వం కలిగి తనకు తాను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడో అనే విషయం చాలా అమూల్యమైంది. ఈరోజు మనం అర్థం చేసుకునే అంశం ఏంటంటే యేసు క్రీస్తు మృత్యుంజయుడు. యేసు క్రీస్తు మృత్యుంజయుడు. యేసు ప్రభు మృత్యువును, మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు అని దాని యొక్క భావము. కనుక ప్రియులారా, ఇక్కడ మనం గమనిద్దాం, సృష్టి ఆరంభం మొదలుకొని ఆదామవ్వలు మొదలుకొని నేటి వరకు కోటాను కోట్ల మంది ప్రజలు ఈ లోకంలో జన్మించారు, పెరిగారు, అనేకమైన కార్యక్రమాలు జరిగించారు, రాజ్యాలు చేశారు, రాజ్యాధి నేతలయ్యారు. కానీ తమ జీవితాన్ని మరణంతో ముగించుకున్నారు. ప్రియులారా, మరణము దాటి వెళ్ళిన వ్యక్తి ఎవరు కూడా లేరు. మనం గమనిస్తే ఈ లోకంలో పుట్టిన వారందరూ కూడా లోకాన్ని జయించి ఉండొచ్చు. అలెగ్జాండర్ వలె, ద గ్రేట్ చక్రవర్తి, అదేవిధంగా హిట్లర్ వరకు ప్రపంచాన్ని గడగడలాడించిన వాళ్ళు, మహానుభావులు, రాజ్యాధి నేతలు, లేకపోతే శివాజీ, అటువంటి వాళ్ళు అనేక మంది దేశానికి లేకపోతే ప్రపంచంలో పుట్టి పుట్టారు. కానీ వారు దేశాన్ని ప్రపంచాన్ని గడగడలాడించారు. కానీ ప్రియ సహోదరి సహోదరులరా, వారు మరణము దగ్గర ఓడిపోయారు. మరణమును జయించిన నాదుడెవడు కూడా ఈ లోకంలో ఎవరు లేరు. మహానుభావులు, మహాత్ములు, దేవతలు, దేవుళ్ళు అనబడిన వారు అందరూ కూడా మరణం దగ్గర ఓడిపోయారు. మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు, మరణాన్ని ఓడించినవాడు, మరణం మీద అజమాయిషి తీసుకున్నవాడు, మరణపు ముళ్ళుని విరిచివేసినవాడు ఒకే ఒకడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రియులరా, ఇక శ్రేష్టమైన విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. యేసుక్రీస్తు పునరుత్థానుడు. ఒక వాక్యమేలకు సెలవిస్తూ ఉంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 55వ వచనంలో ఇలాగ వాక్యం సెలవిస్తూ ఉంది.
ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఆ విషయం నాకు చాలా కాలం అర్థం కాలే. నేను నూతన క్రైస్తవుడిగా ఆ మాట ధ్యానిస్తునేటప్పుడు ఆ విలువలు రోజు రోజు నేను అర్థం చేసుకోవడానికి ప్రభు కనికరము చూపాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణము లోకమున్న సర్వ మానవాల్ని జయించి మరణమే విజయాన్ని పొందుతూ వచ్చింది. సర్వలోక మానవాల్ని, బలవంతులను, భాగ్యవంతులను మరణము మట్టుపెట్టి నాశనము చేసింది. ప్రపంచాన్ని గడగడలాడించిన వారందరినీ కూడా మరణము ఓడించింది. అందువలన ఓ మరణమా నీ విజయం ఎక్కడ? కారణం ఏంటంటే ఆ మరణము విజయాన్ని సాధిస్తున్న ఆ మరణము యేసు ప్రభు మరణానికి ప్రశ్నిస్తున్నాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఇంతవరకు జయిస్తూ వచ్చావు, కానీ నా జీవితంలో నీవు ఓడిపోయి ఎక్కడా నీ యొక్క విజయం అని ప్రభు మరణాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? సర్వలోక మానవాల్ని మరణమని ముళ్ళు గుచ్చి చంపేసి సమాధికి చేరువ చేసింది. కానీ ఈ మరణము అని ముళ్ళు యేసయ్యను గుచ్చి మరణానికి, సమాధికి అది అప్పగించలేకపోయింది. అందుకే ఆయన మృత్యుంజయుడు, ప్రభునేసు ప్రభు మృత్యుంజయుడు. కనుక ప్రియులారా, ఈ రోజున మనం నేర్చుకుంటున్న శ్రేష్టమైన విషయం ఏంటంటే లోక మానవాళ్ళందరూ కూడా మరణం దగ్గర ఓడిపోయారు. మరణాన్ని జయించి తిరిగి లేచినవాడు, మరణపు ముళ్ళుని విరిచినవాడు, మరణాన్ని శాసించినవాడు, మరణపును నాశనము చేసి మరణము నుంచి లేచినవాడు ఒకే ఒక్కడు, ప్రభునేసు ప్రభు. ఇక్కడ గమనిద్దాం, యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు అద్భుతకరమైన రీతిలో జీవించి 3.5 సంవత్సరాలు ఆయన అద్భుతకరమైన జీవితాన్ని, పరిచర్య జీవితాన్ని కొనసాగిస్తూ ఆయన సర్వలోక మానవులక పాప విమోచన కొరకు కలవరి శిలువలో మరణించి చనిపోయి తిరిగి 3వ దినాన్న లేచాడు. సర్వలోక మానవులక పాప క్షమాపణ కోసం విమోచన క్రయధనంగా ఆయన కలవరి శిలువలో ప్రాణాన్ని పెట్టాడు. మరణించిన ప్రభు సమాధులు పెట్టబడి సమాధులు ఉండిపోలేదు, కానీ సమాధిలో నుంచి ఆయన సజీవుడై నడుచుకుంటూ వెలుపుకి రావడం అనేది జరిగింది. యేసు ప్రభు తన జీవిత పరిచర్య యాత్రలో రోగులను స్వస్థపరిచారు, పక్షవాయు గల వారిని లేపారు, కుష్ఠులను శుద్ధులుగా చేశాడు, చనిపోయిన వారు సహితం లేపారు. ఒక రోజున మార్తా మరియ యొక్క తమ్ముడైన లాజరు చనిపోయి 4 దినములై కుళ్ళి కంపుకొట్టుచున్న ఆ లాజర్ని యేసు ప్రభు నోటి మాట మాత్రము చేత లాజరు వెలుపులకు రా అని బిగ్గరగా చెప్పినప్పుడు చనిపోయి పేత వస్త్రములు చుట్టబడిన లాజరు చనిపోయిన వాడు నడుచుకుంటూ వెలుపులకు వచ్చాడు. మరణించిన వాడిని మరణం నుంచి లేపిన వాడు మరణం మీద అధికారం లేదా ఆయనకు? మరణించిన వాడిని లేపినవాడు ఆయన మరణించిన తర్వాత తిరిగి లేవలేడా? ఆయనలో దైవత్వం ఇక్కడ రుజువును మనం చూస్తూ ఉన్నాం. మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు దైవ స్వరూపుడు, మరణం మీద అధికారం కలిగిన వాడు దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. కనుక ప్రియులారా, ఇక్కడ గమనించే విషయం ఏంటంటే యేసు ప్రభు బ్రతికి ఉంటుండగానే యేసు ప్రభు సమస్త మానవాళికి ఒక మాటను సెలవిచ్చారు. నేను చనిపోతాను, 3 రోజులు సమాధిలో ఉంటాను, 3వ దినాన లేస్తానని ఆయన చనిపోక మునిపే తన మరణము కోసం, పునరుత్థానం కోసము ఆయన లోకానికి చాటి చెప్పిన ప్రవచనకర్త, భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు. కనుక ప్రియులరా, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేస్తానని ఆయన చెప్పిన మాటను ఒక వచనాన్ని ఇక్కడ మనము ధ్యానిద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయము 31వ వచనంలో ఈ విధంగా సెలవిబడుతూ ఉంది. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను విపోషింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. కనుక ప్రియులారా, పెద్దలు, ప్రధాన యాజకులు, సర్వ సమాజం ఉంటుండగానే యేసు ప్రభు వారితో చెబుతున్నారు ఇలాగున, నేను చంపబడతాను, పాపుల కోసం మరణిస్తాను, తర్వాత 3 దినముల తర్వాత లేస్తాను అని ఆయన బోధిస్తూ ఉన్నాడు. ప్రజలకు అర్థము కాలేదు. యేసు ప్రభు చెప్పాడు, ఈ దేవాలయం చూడండి, ఈ దేవాలయం మీరు పడగొట్టినట్లా దాన్ని మళ్ళీ తిరిగి 3 దినంలో లేపుతానన్నాడు. వారు ఆశ్చర్యపోయారు, ఇది ఎలా సాధ్యం? సొలొమోను మహారాజు
ఈ విశాలమైన యెరూషలేము పట్టణంలో దేవాలయం 46 సంవత్సరాలు కట్టించనే, ఈయన 3 దినముల్లో లేపునా అని వారు నిర్ఘాంతపోయి ఆలోచిస్తూ ఉన్నారు. ప్రియులారా, యేసు ప్రభు చెప్తుంది ఆ యెరూషలేము దేవాలయం కోసం కాదు, కానీ తన దేహం అనే దేవాలయం కోసం ప్రభు చెప్తున్నాడు. 3 దినములు సమాధిలో ఉన్న తర్వాత 3వ దినాన లేచాడు. ఆయన సజీవుడై సమాధి నుంచి వెలుపులకు రావడం అనేది ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. మరొక మాట ప్రభు ఆయన ప్రవచన వాక్యాన్ని మరొక మాట చెప్తున్నారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 34వ వచనములో, కొర్రలతో ఆయన కొట్టి చంపెదరు, 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచినని చెప్పాను. కొరడాలతో నన్ను కొడతాను, నేను చంపబడతాను, సిలువ వేయబడతాను, తర్వాత 3 దినముల తర్వాత మరలా నేను లేస్తానని అప్పొస్తలులైన శిష్యులతోనూ సర్వ సమాజంతో యేసు ప్రభు ముందుగానే ఆయన పునరుత్థానం కోసం చెప్పడం అనేది జరిగింది. కనుక ప్రియులారా, యేసు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన యేసు ప్రభు చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు. మార్తా, మగ్దలేని మరియా, వేరొక మరియా, సొలొమి అనే స్త్రీలు ఆదివారం తెల్లవారుజామున సుగంధ ద్రవ్యాలు తీసుకొని యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారంగా వెళ్తూ వారు ఆ విధంగా ఆ చనిపోయిన దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయటకి ఆదివారం తెల్లవారుజామున వారు సమాధి వద్దకు వెళ్తూ ఉంటే, సమాధి రాయి తొరలింపబడి ఉండేటయు, ఆ తొరలింపబడిన సమాధి రాయి మీద, ఆ పెద్ద బండ మీద ఒక తెల్లని వస్త్రములు ధరించిన ఒక దేవదూత కూర్చుండేటయు వారు చూచారు. చూస్తే అక్కడ రాయి తొరలింపబడి చూచి వారు దిగ్భ్రాంతి చెందారు. ఏమయ్యాడు యేసు ప్రభు అని. ఆయన బట్టలు ఒక వారన చుట్టబడి ఉన్నాయి. సమాధిలో యేసు ప్రభు లేడు. వారు గొల్లుని ఏడుస్తూ ఉన్నారు. అయ్యో, మా యొక్క రక్షకుడైన ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారు, ఎవరిని ఎత్తుకొని పోతే మాకు చెప్పండి అని ఆ స్త్రీలు ఏడుస్తూ కేకలు పెడుతూ ఉన్నారు. అప్పుడు ఆ యొక్క రాయి బండ మీద కూర్చున్న ఆ దేవదూత అంటూ ఉన్నారు, ఇలాగ అంటూ ఉన్నారు, సజీవుడైన వాణిని మీరెందుకు మృతులను వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. పిల్లరా, సజీవుడైన వాణిని ఇక మగ్దలేని మరి వేరొక మరి ఇక సొలొమి వీరము సమాధులు ఎతుకుతున్నారు. యేసయ్య ఎక్కడున్నాడు అని. సజీవుడైన వాడు ఎందుకు మృతుల్లో సమాధుల్లో ఉంటాడు? సజీవుడైన వాడు సమాజంలో ఉంటాడే కానీ. కనుక ప్రియులరా, సజీవుడైన వారిని ఎందుకు మీరు మృతులు వెతుకుచున్నారని ఆ దేవదూత సెలవిస్తూ ఉన్నారు. కనుక ప్రియులరా, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచినాడు. ఆయన సమాధిలో లేడు, ఇక్కడ లేడు. ఈ మృతులు సమాధుల్లో ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. మీకంటే ముందుగా ఆయన గలిలయలో ఉంటాడు అని దేవదూత ఇక స్త్రీలతో చెప్పడం జరిగింది. ప్రియులరా, అక్కడ వారు సమాధి ప్రత్యక్షంగా చూశారు. సమాధిలో యేసయ్య లేడు. పేతురుతో చెప్తే పేతురు, యోహాను పరిగెట్టుకుంటూ సమాధి దగ్గరికి వచ్చారు. యేసు ప్రభు సమాధిలో లేడు. ఆయన పండుకొని ఉన్న చోట బట్టలు చుట్టబడి ఒక ప్రక్కగా ఉన్నాయి. యేసు ప్రభు సమాధిలో లేడు. ఆయన చనిపోయి తిరిగి లేచి మృత్యుంజయుడై మరణాన్ని జయించి తిరిగి లేచి ఆయన వెలుపులకి వచ్చి ఉన్నాడు. కనుక సమాధిలో లేడు. కనుక ప్రియులారా, యేసు ప్రభు మృత్యుంజయుడు అని ఈ స్త్రీలు సాక్షులుగా అక్కడ ఉన్నారు. మరొక మాట ఇక్కడ మనం గమనిస్తే లూకా సువార్త 24వ అధ్యాయము 15వ వచనం నుంచి 16వ వచనం వరకు మనం చూస్తే, ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న 2 యేసుప్రభుని విశ్వాసం ఉంచిన శిష్యులు వారు యేసుప్రభు కోసం మాట్లాడుకుంటూ తర్జనా చేసుకుంటూ గడిచిన 3 రోజులు ఏమి జరిగిందో అన్న విషయాలు వారు మాట్లాడుకుంటూ భయక్రాంతులై విభ్రాంతి నుండి ఆ ఆశ్చర్యకరమైన మాటలు ఆ జరిగిన యేసు ప్రభుని పెట్టిన హింసల కోసం వారు మాట్లాడుకుంటూ ప్రయాణమై వెళ్తూ ఉన్నారు. వారు ఎమ్మాయి గ్రామానికి వెళ్తూ ఉన్న మార్గంలో యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఇలాగా జరిగింది. చూద్దాము. వారు సంభాషించుచు ఆలోచించుకొని చుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారు కన్నులు మూయబడెను. కనుక ప్రియులరా, ఇక 2 ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న వారు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు యేసుని గూర్చి. వారు వెళ్తూ ఉండగా యేసు ప్రభు 3వ వ్యక్తిగా వారితో కూడా నడవడం ప్రారంభించారు. ఏమి జరిగింది, మీరేంటి సంభాషణ అని వారిని అడిగినప్పుడు, అయ్యో నీకెంతవరకు తెలియదా, గడిచిన 3 రోజులు యెరూషలేములో ఇలా జరిగిందని వారు సంభాషించుకుంటూ యేసు ప్రభుతో చెప్పినప్పుడు యేసు ప్రభు కూడా విషయాలు మాట్లాడడం ప్రారంభించారు.
వారు అనుకున్నారు ఒక బాటసారి మాతో కూడా వస్తున్నారేనో అనుకున్నారే కానీ యేసు ప్రభువుని వారు గుర్తుపట్టలేకపోయారు. కారణం ఏంటంటే వారి కన్నులు మూయబడ్డాయి. కనుక ప్రియులరా, వారు వస్తూ ఇమ్మాయి గ్రామానికి వచ్చేసరికి చీకటి పడిపోయింది. ఈ బాటసారి అని యేసు ప్రభు ఇంకా ముందుకు వెళ్తున్నట్టుగా వారు అనుకున్నారు. వారు అంటున్నారు, అయ్యా మీరు చాలా దూరం వెళ్తున్నట్టుంది, ఈ రాత్రికి మాతో కూడా ఉండండి అని వారు బ్రతిమలాడగా యేసు ప్రభు వారితో కూడా ఆ గృహంలో ప్రవేశించి వారిచ్చిన ఆతిథ్యం కోసము ఆ యొక్క ఇద్దరు మనుషులు యేసు ప్రభు కూర్చున్నారు, భోజనానికి సిద్ధపడ్డారు. యేసు ప్రభు రొట్టె పట్టుకుని కృతజ్ఞతలు చెల్లించి విరిచి వారికి ఇచ్చిన మరుక్షణమే వారి కన్నులు తెరవబడ్డాయి. మీరు మిగిలిన లేఖనాలు మీరు చదువుకుంటే మీకు క్షుణ్ణంగా అర్థమవుద్ది. కనుక ప్రియులారా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టె విరిచి వారికి ఇచ్చిన మరుక్షణమే వారి కన్నులు తెరవబడ్డాయి. రొట్టె ఇచ్చిన ప్రభు వెంటనే అదృశ్యుడైపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొట్టమొదట ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న వారు యేసు చనిపోయి తిరిగి లేచిన మృత్యుంజయుడైన యేసు ప్రభుని ప్రత్యక్షంగా చూసే ధన్యత వారికి దొరికింది. వెంటనే ఎమ్మాయి గ్రామానికి వచ్చిన ఆ ఇద్దరు శిష్యులు యేసు ప్రభుని విశ్వాసం ఉంచిన వారు పరిగెట్టుకుంటూ వెళ్ళి పేతురు, యోహాను, మరి యాకోబులు ఆ యొక్క మేడగదిలో వారు ఉంటూ ఉండగా వారి దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా మేము యేసు ప్రభుని చూచాం, యేసు ప్రభు మాతో నడిచాడు, మాతో కూడా మాట్లాడాడు, మాతో కూడా భోజనానికి ఆయన ఉపక్రమించాడని చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోయారు. వారు ఇంకా మాట్లాడుకొనిచుండగా యేసు ప్రభు వారి మధ్యన ప్రత్యక్షమై వారి దగ్గరికి అనుకుంటున్నాడు. చదివి లూకాసు వార్త 24:36 దయచేసి చదువుతాను, వినండి. వారు ఇలాగు మాట్లాడుకొనిచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానం కలుగును గాకని వారితో అనెను. ప్రియులరా, ఆ ఇద్దరు ఎమ్మాయి గ్రామం నుండి వచ్చిన వారును అపోస్తలులు మేడగదిలో ఉన్నారు. ఉన్న పాటన యేసు ప్రభు ఆ మేడగదిలో వారు ఉన్న స్థలంలో వచ్చాడు. ఆయన అప్పుడు తలుపులు మూయబడ్డాయి. ఆ అదృశ్యుడైన యేసు ప్రభు వారికి దుష్టుడిగా, వారికి దృశ్యమైన వ్యక్తిగా వారికి కనబడడం అనేది జరిగింది. వారు నిర్ఘాంతపోయారు, ఆశ్చర్యపోతున్నారు. వారు అంటున్నారు, అమ్మో భూతమేమో అని భయపడిపోతూ ఉన్నారు. ప్రభు అన్నారు, యా నా చేతులు చూడండి, నా పాదములు చూడండి, నా గాయాలు చూడండి, భూతం నాకు ఇటువంటి ఎముకలు, కాలు, చేతులు ఉండవు అని ఆయన వారికి ఆ మాటలు చెప్తూ తనకు తానుగా యేసు ప్రభు కనపరుచుకోవడం అనేది జరిగింది. కనుక ప్రియులారా, వారు ఇంకనూ ఆశ్చర్యపోతూ ఉంటే ప్రభు అన్నారు, అయ్యా మీ దగ్గర ఏమైనా తినుటకు ఆహారం ఉందా అని అడిగినప్పుడు వారు కాల్చిన చేప ముక్కని ఇచ్చినప్పుడు వారి ఎదుట ఆ దానిని ఆయన భుజించాడని లేఖనం సెలవిస్తుంది. కనుక ప్రియులారా, అపోస్తలులు 11 మంది ఆ మేడగదిలో ఉండేటప్పుడు ఎమ్మాయి నుంచి వచ్చిన వారు ఉంటుండగా యేసు ప్రభు వారికి మధ్యన ప్రత్యక్షమై తనకు తానుగా అపోస్తలులకు ప్రత్యక్షపరుచుకున్నాడు. యేసు ప్రభుని అపోస్తలులు చూచారు. కనుక ప్రియులారా, యేసు ప్రభు అపోస్తలులు చూచారు. మగ్దలేని మరియా, వేరొక మరియా, సొలోమి, వీరి స్త్రీలు కూడా యేసు ప్రభుని చూచుట అనేది జరిగింది. ఎంత గొప్ప ధన్యత అండి! మృత్యుంజయుడైన ప్రభుని చూచే భాగ్యము అపోస్తలులకు దొరికింది. కనుక ప్రియులారా, యేసు ప్రభు వారితో కూడా కలిసి అక్కడ చేప ముక్కను తిన్నట్టుగా, ఆహారం భుజించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 8 రోజుల తర్వాత యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన 8 రోజుల తర్వాత అపోస్తలులు మేడగదిలో ఉండేటప్పుడు తోమా కూడా వారితో ఉన్నాడు. తోమా అంటున్నాడు, అయ్యా మేము యేసు ప్రభుని చూచామని తోమాతో చెప్తే తోమా అంటున్నాడు, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడంటే నేను నమ్మను ఆయన చేతుల్లో వేలు పెట్టి ఆయన ప్రక్కన చెయ్యి ఉంచితేనే కానీ నేను నమ్మను అని తోమా చెప్తున్న కారణం ఏంటంటే, సృష్టి ఆరంభము మొదలుకొని నేటి వరకు చనిపోయి లేచినవాడు ఒక్కడు కూడా లేడు అని ఆయనకు ఉద్దేశం. వాస్తవమే, అది నమ్మశక్యమైన విషయం. అయినను సరే తోమా అంటున్నాడు, నేను నమ్మను అంటున్నాడు. అయితే తోమా వారితో ఉన్నప్పుడు యేసు ప్రభు వారి మధ్య ప్రత్యక్షమవడం అనేది జరిగింది. అపోస్తలులు 10 మంది, అలాగే వారితో కూడా తోమా ఉన్నాడు. తోమా
తో చెప్తున్నాడు ప్రభు, తోమా ఇదిగో నా చేతి గాయాల్లో వేలు పెట్టి చూడు, ఇగో నా కాలు గాయాలు, నా ప్రక్కలో చేయి ఉంచి చూడు, నువ్వు అవిశ్వాసు కాక విశ్వాసమై ఉండుమని యేసు ప్రభు తోమాతో చెప్పడం జరిగింది. ప్రియులరా, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన 8వ దినాన్న యేసు ప్రభు మరల అపోస్తలులకు తన్ను తాను కనపరుచుకున్నాడు. యేసు ప్రభు తోమాతో అంటున్నాడు, చూచి నమ్మిన వారికన్నా చూడక నమ్మిన వారే ధన్యులు అని యేసు ప్రభు తోమాతో అనడం అనేది జరిగింది. కనుక ప్రియ సహోదరి సహోదరులరా, యేసు ప్రభు ఆ విధంగా తనకు తానుగా ప్రత్యక్షపరుచుకుంటూ ఆయన తన యొక్క ప్రత్యక్షను వారికి కనపరిచాడు. కనుక ఇక్కడ మనము సహజంగా మన భారతదేశ గవర్నమెంట్ యొక్క చట్టము ప్రకారంగా ఎవరికైనా తీర్పు తీర్చాలంటే 2 సాక్షులు ఉంటే సరిపోతుంది. అయితే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడనడానికి అనేకమైన సాక్ష్యాధారాలు బైబిల్ మన కోకొల్లలుగా మనం చూడొచ్చు. వాటిలో కొన్ని విషయాలు మాత్రమే మనం ముచ్చటిస్తూ ఉన్నాం. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3 నుంచి 6 వచనం వరకు కొన్ని మాటలు ఇక్కడ మనం ధ్యానిద్దాం. క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారంగా 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 కనబడెను. అటు పిమ్మట 500 మందికి ఎక్కువగా సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. కనుక ప్రియులరా, చాలా ఆశ్చర్యకరమైన విషయం, అపొస్తలుడైన పౌలు ఒక చక్కని లేఖన భాగాన్ని చెప్తున్నాడు. యేసు ప్రభు లేఖన ప్రకారంగా పాపుల నిమిత్తము చనిపోతాడని, లేఖనానుసారముగా ఆయన 3వ దినాన లేస్తాడని అపొస్తలుడైన పౌలు ఆ మాటను ముచ్చటిస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఒక్కసారి 12 మందికి కనిపించాడని, అలాగే 500 మంది కన్నా ఎక్కువ మంది సహోదరులు ఉంటూ ఉండగా యేసు ప్రభు వారికి కనిపించాడని అపొస్తలుడైన పౌలు ఈ గొప్ప మాటను సెలవిస్తున్నాడు. కనుక ప్రియులరా, యేసు ప్రభు అపొస్తలులకు మాత్రమే కాదు కానీ 500 కంటే ఎక్కువగా ఉన్న ప్రజలకు యేసు ప్రభు కనిపించాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులరా, తనకు తాను కనపరుచుకున్న ప్రభు మనకు కూడా ఈ రోజున మృత్యుంజయుడిగా, సజీవుడిగా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడుగా మనతో ముచ్చటిస్తున్నాడు. కనుక ప్రియులరా, 500 మంది యేసు ప్రభు 500 మంది కన్నా ఎక్కువ మంది ఉన్నవారు యేసు ప్రభుని చూచారు. అటు తర్వాత అపొస్తలుడైన పౌలు అంటాడు, అకాలమందు పుట్టినట్టు చివరి వాడినైన నాకు, కడపటి వాడినైన నాకును కూడా ఆయన కనిపించనని చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత అపొస్తలుడైన పౌలు కూడా యేసు ప్రభుని ఆ శరీరధారిగా లేకపోతే మహిమ శరీరంతో ఉంటూ ఉన్న యేసు ప్రభుని చూచే ధన్యత అపొస్తలుడైన పౌలుకి కూడా దొరికిందని ఇక్కడ మనం గమనిస్తున్నాం. కనుక ప్రియులారా, మృతుల పునరుత్థానములో మొదటివాడు ప్రభుని యేసుక్రీస్తు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం ప్రకారంగా మృతుల్లో నుంచి ప్రథముడుగా మొట్టమొదటి లేచిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. అటు తర్వాత యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారని దేనిక లేఖనము మనకు సెలవిస్తూ ఉంది. కనుక ప్రియులరా, తప్పనిసరిగా నీవెవరమైనను సరే, మనం ఎవరమైనను సరే, బైబిల్ ఎరిగి ఉండొచ్చు, ఎరగకపోవచ్చు, క్రైస్తవులము కావచ్చు, క్రైస్తవేతరులము కావచ్చు, కానీ ప్రియులరా, వాక్యము సత్యం. యేసు ప్రభు సజీవుడు. ఇదిగో ప్రభు చెప్తున్నారు, ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడునైతిని గాని యుగయుగములో సజీవుడినై ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నారు. మొదటివాడు, కడపటివాడు, మృతుడునైతిని గాని యుగయుగములో నేను అని యేసు ప్రభు సెలవిస్తున్నారు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మొదటివాడు, కడుపుటివాడు, ఆయన ఈ లోకంలో 33.5 సంవత్సరాలు చనిపోయి జీవించి చనిపోయి తిరిగి లేచి పరలోక రాజ్యానికి ఆరోహణమయ్యాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో యుగ యుగములు కూడా నేను సజీవుడినని. కనుక యేసు ప్రభు సజీవుడైన దేవుడు, ఆయన మృత్యువును జయించినవాడు. కనుక ప్రియులారా, యేసు ప్రభు మరణాన్ని జయించిన దేవుడిగా మనం ఇక్కడ తప్పనిసరిగా ఆయన అంగీకరించాలి. దేవునికి మరణం మీద అధికారం ఉంది, మరణాన్ని శాసించే అధికారం ఉంది. కనుక ప్రియులారా, ఒక సత్యాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి యేసు ప్రభులో చనిపోతారో, యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు
క్రీస్తునందు మృతులందున వారు కూడా వారు లేస్తారని లేఖనము సెలవిస్తూ ఉంది. కనుక ప్రియులరా, ఎవరైతే యేసుప్రభునందు విశ్వాసం ఉంచుతారో, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానమునందు విశ్వాసం ఉంచుతారో, యేసుప్రభు రక్తం తమ పాపములు కడుక్కొని పవిత్రపరచుకుంటారో, యేసుప్రభు హృదయంలో చేర్చుకొని నీతి మార్గములో జీవిస్తారో, యేసుప్రభు ఏ విధంగా చనిపోయి తిరిగి లేచాడో ఆయన విశ్వాసం ఉంచే వారు కూడా చనిపోయి తిరిగి లేస్తారనే వాస్తవము 100% వాక్యానుసారముగా సత్యం. కనుక ప్రియులరా, మన జీవితం ఇది ఈ లోకంలో అశాశ్వతమే, కానీ నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఈ మట్టి శరీరం మహిమ శరీరాన్ని ధరిస్తుంది. ఈ మహిమ శరీరం ఒకరోజు యేసుప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయన యొద్దకు మనం ఎత్తబడనై ఉన్నాం. అందువలన వాక్యం సెలవుస్తుంది, సమాధులు తెరవబడునని. ఒకరోజు యేసుప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు సమాధులు తెరవబడతాయి. ఆయన వారు సమాధి నుంచి లేచి యేసుప్రభుని ఎదుర్కొంటకు మేఘ మండలం మీద మధ్యాకాశంకు కొనుపోబడనై ఉన్నారు. కనుక ఆ గొప్ప శ్రేష్టమైన అవకాశం నీకు కూడా కావాలంటే దయచేసి సహోదరి సహోదరుడా, యేసుప్రభునందు విశ్వాసం ఉంచండి. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుప్రభునందు విశ్వాసం ఉంచి, క్రీస్తు యొక్క మరణ పునరుత్థానమునందు విశ్వాసం ఉంచి ఆయన నీతి మార్గంలో జీవిస్తూ ఆ పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని ఈ మాటలు మీకు ఆనబెడుతూ ఉన్నాను. కనుక దయచేసి ఈ మాటలు నిర్లక్ష్యం చేయొద్దు. పునరుత్థానుడైన ప్రభు నిన్ను కూడా ఒకరోజు ఆ పునరుత్థానంలోనికి నడిపించగలడు. యేసు ప్రభు చెప్పారు, యోహాను సువార్త 11:25, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికి చనిపోడు. కనుక పునరుత్థానము యేసు ప్రభువే, జీవము యేసు ప్రభువే. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా సరే ఒకరోజు యేసు ప్రభు మధ్యాకాశంకి వచ్చినప్పుడు బ్రతుకుతాడు. బ్రతికున్నవాడు నిత్యము కూడా ఆయనతో జీవిస్తాడు. ఈ శ్రేష్టమైన సదవకాశాన్ని, అమూల్యమైన ప్రత్యక్షతని దయచేసి మీరు అర్థం చేసుకొని ఆ పరలోక రాజ్య వారసులుగా ఉండి ఎత్తబడి గుంపులో మనం ఉండాలని ఈ మాటలు మీకు ఆనబెడుతున్నాను. అట్టి కృప మనకు అనుగ్రహించి ప్రభు ఆ రాజ్యానికి మనల్ని ఆయుత్తపరచును గాక. ఆమేన్. ప్రియులరా, దయచేసి ప్రభునందు విశ్వాసం ఉంచండి. ఇంకా లోతైన రీతిలో మీరు తెలుసుకోవాలనుకున్నా, లేక మీకు ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నా దయచేసి మాకు తెలియపరచండి. మేము మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా యొక్క అడ్రస్ ఎస్ ఇమ్మాన్యుయల్, చిన్నమంద శిష్యత్వ పాఠశాల, కొండేపేట, డోర్ నెంబరు 1-4-6/1, కొండేపేట, పెద్దాపురం. సెల్ నంబరు దయచేసి గమనించండి, 9848523346, 9848523346.